ఇది ఒక మతపరమైన గ్రంథమే కాకుండా మనిషి జీవితంలోని సమస్యలను పరిష్కరించడానికి ఉపయోగించే ఒక భక్తి మార్గం. భగవద్గీత 12వ అధ్యాయంలో 17వ శ్లోకం. యో న వృష్యతి నద్వేష్టి న శోచతి న కాంక్షతి శుభాశుభ పరిత్యాగి భక్తిమాన్ యస్య మే ప్రియః. భావం: ఆనందము గాని దుఃఖము గాని లేనివాడు, శోకము గాని కోరికలు గాని లేనివాడు, శుభము అశుభము రెండింటినీ విడిచిపెట్టినవాడు నా ప్రియమైన భక్తుడు. ధన్యవాదాలు. ఓం అస్మద్గురుభ్యో నమః. శ్రీమద్భగవద్గీత అథ శతమోధ్యాయ. అర్జున విషాదోవాచ మయి సన్యస్య మత్పరాః అనన్యేనైవ యోగేన మాం ధ్యాయంత ఉపాసతే. ఎవరైతే సర్వకర్మలను నాయందు సమర్పించి నన్నే పొందతగిన వారిగా తలచి ఇతర కర్మలను కోరని యోగము చేత నన్నే ధ్యానించు. శ్రీమన్నారాయణ. ఓం అస్మద్గురుభ్యో నమః. అథ ద్వాదశోऽధ్యాయః. భక్తియోగః. యస్మాన్నోదిజతే లోకో లోకాన్నోదిజతే చ యః హర్షామర్షభయోద్వేగైః సమే ప్రియః. భావం: ఎవడు మూలంగా లోకము విసుగు చెందదో, లోకము మూలంగా ఎవడు విసుగు చెందదో, సంతోషం కోపం భయం విడినబడిన వాడు నాకు ఇష్టడు అని శ్రీకృష్ణుడు అర్జునుడికి తెలిపారు. జై శ్రీమన్నారాయణ. ఓం అస్మద్గురుభ్యో నమః. శ్రీకృష్ణ పరబ్రహ్మణే నమః. శ్రీమద్భగవద్గీత అథ తృతీయోऽధ్యాయః. కర్మయోగః. అర్జున ఉవాచ ధ్యాయసి చేత్ కర్మణస్తే మతా బుద్ధిర్జనార్దన తత్కిం కర్మణి ఘోరే మాం నియోజయసి కేశవ. తాత్పర్యం: అర్జునుడు పలికేను, ఓ జనార్దన కేశవ, నీ అభిప్రాయమును బట్టి కర్మ కంటేను జ్ఞానమే శ్రేష్టమైనచో భయంకరమైన యుద్ధ కార్యక్రమనందు నన్ను. జై శ్రీమన్నారాయణ. ఓం శ్రీకృష్ణ పరబ్రహ్మణే నమః. 12వ అధ్యాయంలో 8వ శ్లోకం. మయ్యేవ మనః మయి బుద్ధిం నివేశయ నివశిష్యసి మయ్యేవ అత ఊర్ధ్వం న సంశయ. నీ మనసుని, నీ బుద్ధిని, నీ స్థిరముని నిలుపు. ఆ వెంటనే నా రక్తులలో నివసించదము. ఇందులో ఎలాంటి సందేహం లేదు అని శ్రీకృష్ణుడు అర్జునునికి తెలిపాడు.